బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. అధికారం అండా చూసుకొని దందాలకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చీకటి వ్యవహారాలు విస్తుగొల్పుతున్నాయి. రీసెంట్ గా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైనాన్స్ కార్పొరేషన్ స్కామ్ బయటపడింది. ఇప్పుడు తాజాగా మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాగోతం బయటపడటం సంచలనంగా మారింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కి పౌర సరఫరాల శాఖ ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. వాటిలో కేవలం 5,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగిచ్చి చేతులు దులిపేసుకున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు షకీల్ కుటుంబ సభ్యుల రైసు మిల్లుల్లో తనిఖీలు చేశారు. 70 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. అలాగే 9 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని తేల్చి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు బయటకి రావడంతో మాజీ ఎమ్మెల్యే ఘనకార్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కు చెందిన 4 రైసు మిల్లులకు పౌర సరఫరాల శాఖ ద్వారా 2021-22 యాసంగి, 2022-23 వానాకాలం సీజన్లకు సంబంధించిన 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. వాటిలో 35,000 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగిచ్చారు మాజీ ఎమ్మెల్యే. మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వటం సాధ్యం కాదని షకీల్ తేల్చేశారు. మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్, ఆర్కామ్ ఇండస్ట్రీస్, అబ్దుల్లా ఇండస్ట్రీస్, ఫాఫ్ ఇండస్ట్రీస్ అనే మరో 4 మిల్లులకు కేటాయించినట్లు చూపించారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ మిల్లులకు చెందిన యజమానులు కూడా లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఆ మిల్లుల్లో ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, ఆర్కిమ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్లా నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పౌర సరఫరాల శాఖకు అందింది. మిగిలిన 26,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని అధికారులు అడగ్గా షకీల్ మిల్లుల నుంచి తమకు ధాన్యం రాలేదని, మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చామని మిల్లర్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. టాస్క్ ఫోర్స్ చేస్తున్న మరో 2 రోజులు కొనసాగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. షకీల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రైస్ మిల్లుల్లోనూ సోదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ధాన్యాన్ని అక్రమంగా అమ్మేసుకున్నట్లు విచారణలో తేలింది. యాసంగి, వానాకాలం సీజన్ కు కేటాయించిన కోటా ధాన్యం కూడా మాయమైంది. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి, షకీల్ వ్యవహారం ఈ ధాన్యంలో స్కామ్ చేసినట్లుగా కూడా కొన్ని వేల క్వింటాల ధాన్యాన్ని వాళ్ళు స్కామ్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేల అక్రమాలు రోజు రోజు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యేలు వారి దురహంకారంతో ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ధాన్యంతో అక్రమాలకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న మిల్లుల్లో ఇలాంటి అక్రమాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో విచారణ సాగుతుంది. పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధాన్యం మిల్లుల బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అక్రమాలు సుమారు 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మిల్లులకు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇందులో మరో 3 మిల్లులు యాజమాన్యాలకు దీంట్లో భాగస్వామ్యం ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అందరూ కలిసి
తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో చేశారని అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎంఆర్ ఎగవేత లెక్కలు తేల్చి ఉన్నత స్థాయికి నివేదికలు కూడా అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బోధన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే షకీల్ పై వారి అంశాలకు సంబంధించిన వారిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ధాన్యం బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్నట్టుగా ప్రాథమిక విచారణ అయితే తేలింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ మిల్లుల్లో సుమారు 70 కోట్ల ధాన్యం పక్కదారి పట్టిందని అధికారులు గుర్తించారు. యాసంగి వానాకాలం సీజన్ కి సంబంధించిన కేటాయించిన కోట ధాన్యం ఏదైతుందో దానికి సంబంధించి తిరిగి పంపివ్వలేదు. 3.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించాలని అధికారులు ఇప్పటికే తెలిపినప్పటికీ నోటీసులు కూడా జారీ చేశారు. దానిపై షకీల్ స్పందించలేదు. మరో 2 రోజుల పాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ఆదివారం కాబట్టి నిన్న తనిఖీలు చేశారు. మళ్ళీ రేపు తనిఖీలు చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి విచారణ ఉంటుందని పౌర సరఫరా అధికారులు తెలిపారు. నిన్న హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు నిన్న సాయంత్రం వరకు తనిఖీలు చేసి వెళ్లడం జరిగింది. క్లియర్ గా వాళ్ళు అల్టిమేటం జారీ జరిగింది. అయితే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యం ఏదైతుందో ధాన్యాన్ని తిరిగించాలి, లేకపోతే డబ్బులు కట్టాలి అనే కోణంలో వాళ్ళు ఇప్పటికే నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఇతర శాఖలకు సంబంధించిన 3 గోదాముల్లో జరిపిన తనిఖీల్లో 22,231 బస్తాలు ఉండగా 40 కేజీ ఇప్పటి వరకు మరో 540 బస్తాలు ఇలాంటివే దెబ్బతిన్న స్థితిలో ఉన్నట్టుగా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. మొత్తంగా ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన సుమారు మాజీ ఎమ్మెల్యే షకీల్ మిల్లుల్లోని సుమారు 70 కోట్ల ధాన్యం పక్కదారి పట్టిందని అయితే గుర్తించారు. క్లియర్ విచారణ చేస్తున్నారు. మరికొన్ని రోజులు విచారణ జరిగే అవకాశం ఉంది. రేపు మళ్ళీ హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం వచ్చి అధికారులు తనిఖీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు షకీల్కి. ఇప్పటివరకు షకీల్ అయితే దీనిపైన స్పందించలేదు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.